డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ప్రజాశాంతి భద్రతల్ని మరింత పటిష్టం చేసే దిశగా పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసంఘిక శక్తులపై ఉక్కుపదం మోపే క్రమంలో రామచంద్రపురం పోలీసు విభాగం ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రౌడీ షీటర్లు పోలీసులు ఆదివారం ఉదయం 11 గంటలకు రామచంద్రపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం డీఎస్పీ స్వయంగా హాజరై రౌడీ షీటర్లను ఉద్దేశించి స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో క్రమశిక్షణతో కూడిన జీవనం గడపాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే ఎటువంటి అసంఘిక కార్యకలాపాలు సహించబోమని, చిన్న తప్పు చేసినా చట్టం తన పని తాను చేస్తోందని డీఎస్పీ స్పష్టంగా తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో భాగంగా రౌడీ షీటర్లు అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, ప్రజల్లో భయాందోళన సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. బైండ్ ఓవర్ నిబంధన ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే వారి నుండి బైండ్ ఓవర్ అమౌంట్ కట్టించడమే కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సీఐ మండపేట రూరల్ సీఐలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఇలాంటి కౌన్సిలింగ్ కార్యక్రమాల ద్వారా సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిన్న ఈ కోడి పందాలు, పేకాట్లు వీటికి సంబంధించి ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని అందరికీ చెప్పున్నాం. మీలో ఎవరైనా సరే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీ అందరి చేత బైండ్ ఓవర్ పెట్టించాం ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి. ఆ అమౌంట్కి మీ చేత కట్టించడం జరుగుతుంది. మీలో ఎవరైనా వెళ్ళున్నారా అలాగా ఏదైనా కేసులో ఇరుక్కోవడం కానీ, అక్కడికి వెళ్ళి గొడవ చేయడం కానీ, అక్కడ కోడి పందాల్లో కానీ పేకాట్లో కానీ దొరకడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారా? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఇప్పుడు ఎట్లున్నాడు? ఒకేసారి ఎందుకు కొట్టుకున్నావు? అప్పుడు నీకేం పని అసలు వెళ్ళడానికి? ఎవరి దగ్గర? కార్ నీదేనా? ఎంత వస్తుంది ఆదాయం? ఆదాయం ఎంత వస్తుంది? నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో గల 7 పోలీస్ స్టేషన్లోకి సంబంధించిన రౌడీ షీటర్లందరినీ ఏ కేటగిరీ రౌడీ షీటర్లు, అది కూడా సీరియస్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన రౌడీస్ అందరినీ కూడా పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా పోలీస్ అధికారుల సమక్షంలో. ఈ రౌడీలందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది, వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని వాళ్ళ పద్ధతి మార్చుకొని సన్మార్గంలో ప్రయత్నించి ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవిస్తే తప్ప మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేశారంటే, ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే, ఏదైనా ఎక్స్టార్షన్లో కానీ, ఏదైనా ఎవరైనా కొట్లాట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేదంటే చిన్నపిల్లల మీద, అమ్మాయిల మీద, అబ్బాయిల మీద అటాక్ చేయడం కానీ, లేదంటే వేరే ఏదైనా గంజాయి తీసుకోవడం కానీ, మద్యపానం సేవించి ఏదైనా రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటి ఏదైనా ఇష్యూ మనకు నోటీస్లోకి వచ్చింది అంటే వెంటనే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులో ఆల్రెడీ బుక్ చేసాం. బైండ్ ఓవర్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఆ బైండ్ ఓవర్ 4 ఫీచర్ చేసి ఎంతకైతే వాళ్ళు బైండ్ ఓవర్ రాసి పెట్టారో అది మొత్తం కూడా 4 ఫీచర్ చేసి, అలానే పీడీ యాక్ట్లో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈసారి నుంచి యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అట్లానే రామచంద్రపురం సబ్ డివిజన్ అందరికీ కూడా తెలియజేయండి ఏమంటే, ఎక్కడైనా కానీ చిన్న న్యూసెన్స్ మీకు ఇష్యూ నోటీస్లోకి వచ్చినా వెంటనే మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, జనరల్ పబ్లిక్ అంతా కూడా. అట్లానే ఈ రౌడీ ఎలిమెంట్స్ కానీ, లేదంటే సస్పెక్ట్స్ కానీ, లేదంటే రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో, నైట్ టైం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారో, బండికి సైలెన్సర్స్ తీసేసి జులాయిగా తిరుగుతూ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీరియస్ అఫెన్సెస్ విషయంలో అయితే ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ.